చిన్నప్పుడు మ్యాగీ తినను లేదో గుర్తులేదు కానీ మా అమ్మ చేసే రైస్ నూడిల్స్ అయితే ఇప్పటికీ మర్చిపోను నేను. టేస్ట్ నిజంగా సూపర్ ఉంటాయి. మన పాతకాలం వంటలు మనం మర్చిపోవద్దు, మన పిల్లలకు కూడా నేర్పియాలని అప్పుడప్పుడు ఓపిక తెచ్చుకొని మరీ చేస్తాను నేనైతే. ఇట్లా బియ్యం పిండిలో కొంచెం ఉప్పు వేడి నీళ్ళు వేసి మంచిగా పిండి కలుపుకున్నాక మనం మురుకులు ఒత్తుకుంటాం కదా, ఆ పీటలో పెట్టి మురుకులు ఒత్తుకున్నట్టే ఇడ్లీ పీటలు ఒత్తుకొని ఆవిరికైతే ఒక 10 నిమిషాలు ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక పచ్చిమిరపకాయల్లో కొంచెం ఉప్పు వేసుకొని దొడ్డుగా మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకున్నాక బాణలి పెట్టి తాలింపు వేసుకున్నాక అందులోనే కొంచెం పెసరపప్పు వేసుకోవాలి. మనం మిక్సీకి వేసుకున్న పచ్చికారము, పచ్చి కొబ్బరి తురుము అయితే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. వేసుకొని ఇట్లా ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్నాక మనం ఉడికించుకున్న నూడిల్స్ని ఒక్కసారి ఇట్లా కట్ చేసుకుని అందులో వేసుకొని మంచిగా కలిపి లాస్ట్లో కొత్తిమీర కూడా కొంచెం వేసి మంచిగా కలిపేసి ఫ్రై చేస్తే మన రైస్ నూడిల్స్ అయితే రెడీ అయిపోతాయి. కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ తింటుంటే మాత్రం మస్తు మజా వస్తుంది. మా అమ్మ దీన్ని కరెక్ట్ ఏమంటుండేనో కూడా నాకు గుర్తులేదు కానీ నేనైతే రైస్ నూడిల్సే అంట. ఇంకో విషయం ఏంటంటే ఈ రెసిపీ నచ్చితే రీపోస్ట్ కొట్టేయండిగా, మీ చుట్టాలకు దోస్తులకు అందరికి వస్తుంది. ఏమంటారు? ట్రై చేయండి.